ఇంటికి రాగానే సత్తికలో పడిపోయిన ఆర్సీబీ. సొంత గడ్డపై ఆర్సీబీ ఓటమి. దంచేసిన బట్లర్, రాణించిన సుదర్శన్, విజృంభించిన సిరాజ్, సాయి కిషోర్. గుజరాత్ ఘన విజయం. ఐపీఎల్ 18 సీజన్లో గుజరాత్కు వరుసగా రెండో విజయం. బుధవారం ఆ జట్టు 8 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. మొదట ఆర్సీబీ 8 వికెట్లకి 169 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 54, జితేష్ శర్మ 33, టిమ్ డేవిడ్ 32 మెరిశారు. సిరాజ్ 3 వికెట్లు, సాయి కిషోర్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1 ఆర్సీబీకి కళ్లెం వేశారు. బట్లర్ 73, సాయి సుదర్శన్ 49 మెరవడంతో లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సీజన్లో బట్లర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సాయి సుదర్శన్ చక్కని బ్యాటింగ్తో టైటాన్స్ ప్రశాంతంగా లక్ష్యాన్ని పూర్తి చేసింది. సుదర్శన్తో కలిసి ఛేదనను ఆరంభించిన గిల్ 14 తర్వాత త్వరగానే నిష్క్రమించాడు. 5వ ఓవర్లో అతడు వెనుదిరిగేటప్పటికీ స్కోర్ 32. కానీ సుదర్శన్ నిలిచాడు. అప్పుడప్పుడు అతడు బంతిని బౌండరీ దాటించగా మరోవైపు నుంచి బట్లర్ రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రషీక్ ఓవర్లో బట్లర్ 2 సిక్స్లు, 4 బాదేశాడు. బట్లర్ ఓ 6, సుదర్శన్ 2 4లు కొట్టడంతో కుర్నాల్ ఓ ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి 8 ఓవర్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్ లక్ష్యం బాగా అందుబాటులోకి వచ్చింది. అయితే 13వ ఓవర్లో సుదర్శన్ను హెజల్వుడ్ అవుట్ చేయడంతో 75 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రూథర్ఫర్డ్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన బట్లర్ ఆర్సీబీకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టైటాన్స్ను వేగంగా లక్ష్యాన్ని దిశగా తీసుకువెళ్లాడు. రూథర్ఫర్డ్ 30 రన్స్ చేశాడు. సూపర్ షాట్లు ఆడాడు. చివరి 3 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సి ఉండగా హెజల్వుడ్ ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, రూథర్ఫర్డ్ 1 6 బాది మ్యాచ్ ముగించారు. సిరాజ్ విజృంభించాడు. సిరాజ్, సాయి కిషోర్ అద్భుత బౌలింగ్తో అంతకుముందు ఆర్సీబీని గుజరాత్ కట్టడి చేసింది. అయితే టాప్ ఆర్డర్ విఫలమైన లివింగ్స్టోన్, జితేష్ శర్మ, డేవిడ్ మెరవడంతో ఆర్సీబీ కాస్త పోరాడే స్కోర్ సాధించగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు పేలవ ఆరంభం దక్కింది. సిరాజ్ పదునైన బౌలింగ్తో ఆ జట్టు బెంబేలెత్తించాడు. బెంగళూరు 7 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. రెండో ఓవర్లో అర్షద్ ఖాన్ బౌలింగ్లో కోహ్లీ 7, లాంగ్ లెగ్లో ప్రసిద్ధ్ కృష్ణకు చిక్కాడు. ఆ తర్వాత సిరాజ్ తన వరుస ఓవర్లలో పాడికల్ 4, సాల్ట్ 14ను అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బతీశాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 12, ఇషాంత్ శర్మ వికెట్ ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే ఇబ్బందుల్లో పడ్డ ఆర్సీబీని లివింగ్స్టోన్, జితేష్ ఆదుకున్నారు. 5వ వికెట్కు 38 బంతుల్లో 52 పరుగులు జోడించి ఇన్నింగ్స్ నిలబెట్టారు. 12వ ఓవర్లో 91, 4తో ఆర్సీబీ కోలుకుంది. కానీ జితేష్ను అవుట్ చేయడం ద్వారా విలువైన భాగస్వామ్యాన్ని సాయి కిషోర్ విడదీశాడు. తన తర్వాత ఓవర్లో కుర్నాల్ను కూడా అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. 13-15 ఓవర్ల మధ్య 3 ఓవర్లో బెంగళూరు 14 పరుగులే వచ్చాయి. కానీ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ రెచ్చిపోవడంతో ఆఖరి 5 ఓవర్లో ఆర్సీబీ 64 పరుగులు రాబట్టింది. అయితే ఇప్పుడు ఆర్సీబీ పురుషుల జట్టు సైతం అమ్మాయిల్ని అనుసరిస్తున్నట్లుంది. కోల్కతా, చెన్నైలో విజయాలతో సీజన్ను ఘనంగా ఆరంభించిన ఆ జట్టు చిన్నస్వామి స్టేడియానికి రాగానే ఓటమి రుచి చూసింది. బౌలర్ల వైఫల్యంతో తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది. గత సీజన్ వరకు బెంగళూరులో ఉండి ఈ సీజన్కు గుజరాత్కు మారిన సిరాజ్ సూపర్ బౌలింగ్తో తన మాజీ జట్టును గట్టి దెబ్బతీయగా బట్లర్ సూపర్ ఇన్నింగ్స్తో టైటాన్స్ను గెలిపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఐపీఎల్ 2025 క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. @Pretty Kiran. Thank you all. Keep watching. Stay tuned for more updates. Bye bye.